అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసన్. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి ఆయనకి మిగిలిన కాస్తో కోస్తో పరువును కూడా గంగలో కలిపేసుకుని వచ్చాడండి. ఈ సూటుగా చెప్పేస్తాను కొన్ని బలమైన పాయింట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళాడు. తెనాలి వెళ్ళి ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినాడు. ఏం చేయాలి? బాబు నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? ఎక్కడన్నా ఏమైనా గాయాలు అయ్యాయా? హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు కావాలా? ఏం పర్లేదు, నేను నీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పాలి. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి మా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా వైసీపీ మినిస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, మా వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నారని ఈయన అక్కడ ఏదో సానుభూతి కబుర్లు చెప్పుకుంటున్నాడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి. అదొక దరిద్రం. అంటే ఇక రెండోది, వైసీపీలోనే చాలామంది వ్యతిరేకించారంట. బాబు వెళ్ళొద్దాయా బాబు నువ్వు అక్కడికి, ఆ కుర్రోళ్ళ మీద నేర చరిత్ర ఉంది, అది పోలీసులకి వాళ్ళకి మధ్యలో సమస్య, దాంట్లో రాజకీయం లేనే లేదు, దానిలో రెడ్ బుక్ లేదు, వైట్ బుక్ లేదు, చంద్రబాబు గారు లేరు, లోకేష్ గారు లేరు, ఎల్లకాయ బాబు అని చెప్పిన వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఉన్న చాలామంది దళితులు అతన్ని అడ్డుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఏంటి నీకు ఇలాంటి కర్మ పట్టింది ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి నువ్వు వచ్చేస్తున్నావు ఏంటని దళితులు తిరగబడ్డారు. అక్కడ పేరుని నాని అయితే తోసిపారేశారు పక్కకి. ఏం దరిద్రం అండి బాబు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి సూటిగా పాయింట్ చెప్తారండి. అక్కడ ముగ్గురు కుర్రోళ్ళు, ఇప్పుడు ఏం చెప్పింది మీకు ఈ వీడియోలో చెప్తే తెలిసిపోద్ది. అందులో ఒక ఆయన పేరు దోమా రాకేష్, కరీముల్లా, ఇంకొక ఆయన పేరు ఏదో పేరుంది. అందులో ఒక అబ్బాయి అక్కడో జొమాటోలో పనిచేస్తున్నాడట హైదరాబాద్లో. అప్పుడు ఏదో వాయిదా ఉందని వచ్చాడట పాత కేసులో. అతను వాయిదా ఉందని వచ్చాడని మంగళగిరి నుంచి ఇద్దరు కుర్రాళ్ళు కూడా వచ్చారట. వస్తే కానిస్టేబుల్ మీద తిరగబడ్డారు వీళ్ళు అక్కడ. మరి ఏ కారణం, వాళ్ళు ఏమన్నా మందేశారా, గంజాయి తాగారా, ఏం తాగారా అనేది మనం చూడలేదు కాబట్టి చెప్పలేం. కానీ పోలీస్ కానిస్టేబుల్ మీద తిరగబడి అతను చంపబోయారట. అతను చంపబోతే పాపం వాళ్ళ భార్య ఆవిడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుందండి. ఆవిడ దళితురాలు. ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ పోలీస్ భార్య ఒక దళితురాలు అయ్యుండి ఏడుస్తూ, ఏమైనా మీకు బుద్ధి ఉందా లేదా, ఇలా కుల సంఘాల పేరు చెప్పి ఇలా మా ఆయన్ని చంపడానికి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మీరు, మీకు అసలు బుద్ధి ఉందా లేదా అని ఒక దళిత మహిళ ఏడుస్తుంది. మరో పక్కన బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి అతను డ్యూటీలో ఉన్నప్పుడు అతని మీద దాడి జరిగింది. ఓ పక్కన పోలీస్కి అన్యాయం జరిగింది, మరో పక్కన ఒక దళిత మహిళకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలి వెళ్ళి? అరే బాబు అలా జరిగిందా, కానిస్టేబుల్ గారు మిమ్మల్ని ఎలా ఏమైనా కొట్టారా, అతను చట్టపరంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని మాట్లాడాలి, లేదా ఈ మహిళను పరామర్శించి ఉండాలి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతనగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతనగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పట్టుకుని పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటర్ దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. నా పేరు పుల్లగూరు కళ్యాణి, మాది గురుపాయి. ఒక ఎస్సీ మహిళని ఒక బీసీ యువకుడైన చిరంజీవి అనే కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నాడు. తనకి తల్లిదండ్రి కూడా లేకపోయినా సరే కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు ఆ మహిళని. అంటే అతని క్యారెక్టర్ ఎంత గొప్పదని అర్థం ఆ పోలీస్ ఆఫీసర్ది. అలాంటి ఆయన్ని చంపబోతే పునః కుర్రోళ్ళు కూడా వదిలేద్దామండి, కొద్దిమంది కుర్రోళ్ళు అల్లరి చిల్లర తిరుగుతారు. అది తప్పు చేస్తే మనం పరామర్శించాల్సింది వీళ్ళని. కానీ జగన్ రెడ్డి వెళ్ళి ఎవరిని పరామర్శిస్తున్నాడు? ఆ కుర్రోళ్ళు పరామర్శిస్తాడట. దానికి మళ్ళీ రెడ్ బుక్ అట, ఏ చెప్తున్నాడండి. ఇంతకీ ఆ కుర్రోళ్ళ చరిత్రని ఇక వీడియో బయటకు వచ్చింది. ఓ బండి మీద వస్తే ఎవరిని గుద్దారు వాళ్ళు. గుద్దిన తర్వాత ఆ ఎవరినైతే గుద్దారో మళ్ళీ వాళ్ళనే తిరిగి కొడుతున్నారు వీళ్ళు. చూడండి, ఆ నల్ల షర్ట్ వేసుకున్నామని కొడుతున్నాడు.
సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది. వీడియో మీరు కూడా చూసే ఉంటారు. ఆ వీడియో మొత్తం అంతా వైరల్ అవుతుంది. ఒకవేళ కుర్రోళ్ళు అలా అల్లరి చిల్లరి తిరుగుతున్నారు అనుకోండి, పోలీసు వాళ్ళు భయం చెప్తారు కదా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడు అనే మాట ఏంటి? పబ్లిక్గా కొట్టడం నేరం, పోలీసులు కొట్టే అధికారం లేదు, పోలీసులు ఎలా కొడతారో అని అడుగుతున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇన్సిడెంట్ జరిగింది, మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని చట్టసభలోనే రియాక్ట్ అయింది. జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష. ఎన్కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే అందరం తప్పెట్టు కొడతాం, ఇలా అధ్యక్ష. సినిమా బాగుంది, సినిమా హిట్ అవుతుంది. కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చి జరిగింది తప్పట. మరి అక్కడ 3 కుర్రోళ్ళని చంపేశారు, అందులో ఎస్టీ పిల్లలు కూడా ఉన్నారు. మరి అప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడ పోలీసు ఒక కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసి నేర చరిత్ర కలిగిన పిల్లల్ని ఒకవేళ గట్టిగా మందలించైనా వాళ్ళని దారిలో పెట్టాలనే ప్రయత్నం మరి ఎందుకు హీరోయిజంలో కనిపించలేదు? మరి ఇదే సినిమాలో విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు చేస్తే చప్పట్లు కొట్టాం కదా మనం జగన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఎందుకు మీరు చప్పట్లు కొట్టరు? అంటే కేసీఆర్ గారు చేస్తే రైటు, ఎందుకంటే ఆయన మీరు దోస్తులు కాబట్టి. ఇక్కడ తెనాలి పోలీసులు చేస్తే మాత్రం అది రాంగు. మళ్ళీ పోలీసులు చేసిందని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గంట కడతారు. ఏం పద్ధతి అండి ఇది? ఇప్పుడు కొట్టే హక్కు పోలీసులకు లేదంటున్నారు, ఓకే. కొట్టే హక్కు పోలీసులకు లేనప్పుడు చంపే హక్కు కూడా లేదు కదా. మరి చంపినప్పుడు ఎందుకు మీరు అసెంబ్లీలో ఎందుకు హ్యాట్సాప్ చెప్పారు? చంపితే ఎందుకు హ్యాట్సాప్ చెప్పారు? వాళ్ళు నేరం చేశారో లేదు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు. 2వ రోజు చంప వదలబారేయాలని అందరూ ఒప్పుకున్నాం, ఓకే. తప్పు చేసినప్పుడు ఈ కోర్టులు వాయిదాలు ఇవన్నీ కూడా చాలా లేట్ అవుతుంది, ఓకే. ఇన్సిడెంట్గా ఇవ్వాలి ఒకసారి. అలాంటి తప్పు చేసే వాళ్ళకి భయం రావాలంటే అలాంటివి జరగాలని కోరుకున్నాం కదా. అక్కడ కూడా పబ్లిక్గానే చంపారు కదా. పోనీ కేసీఆర్ గారు కూడా ఎందుకు? అంతకుముందు 2008లో ఏం జరిగింది? ఏం జరిగింది 2008లో? యాసిడ్ దాడి జరిగిందనే ఆ కారణంతో 3 కుర్రోళ్ళని, 2 మీ నాన్నగారు అయిన రాజశేఖర రెడ్డి గారు లేపి అవతల పారేశారు కదా, చంపించేశారు కదా, ఎన్కౌంటర్ చేయించారు కదా. ఎన్కౌంటర్ చేయించడానికి ఉన్నాయా రూల్స్? కొట్టడానికి పోలీసుకి అధికారం లేదని వాగుతున్నా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. కొట్టడానికి లేకపోతే చంపడానికి ఉన్నాయా? చంపినప్పుడు అయితే మీరు చప్పట్లు కొడతారు మీ వాళ్ళు అయితే. ఇక్కడ మాత్రం ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏది జరిగినా అప్పుడు తీసి తెలుగుదేశం పార్టీ మీద జల్లేయాలి. ఏం బతుకులండి ఇవి? పోనీ కొట్టడం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కొత్త అండి? ఈయన మీద ఏమీ కేసులు లేవు, రేప్ కేసులు లేవు, దొంగతనం కేసులు లేవు, గంజాయి కేసులు లేవు, ఏమీ లేవు. కేవలం ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, జగన్ రెడ్డి గారు ఏంటి పద్ధతి అని చెప్పి ప్రశ్నించిన కారణంగా ఇక కాళ్ళు మొత్తం కమిలిపోయేలాగా కొట్టించలేదు నువ్వు. కాళ్ళు మొత్తం కమిలిపోయేలాగా, అది పోలీసులతో కాదు, మళ్ళీ పోలీసుల సమక్షంలో, అడిషనల్ డీజీపీల సమక్షంలో ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి గుండ్ల మీద కూర్చోబెట్టి హార్ట్ అటాక్ వచ్చేలాగా చంపేలాగా మీరు ప్లాన్ చేయలేదా? ఏం మాట్లాడతారు జగన్ రెడ్డి గారు మీరు? ఇంకా ఈవేళ మీరు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ కుర్రోళ్ళ గొడవలో వాళ్ళ చరిత్ర హిస్టరీ అంతా చూశారు ప్రజలు. ఎవరైతే ఆ కానిస్టేబుల్ గారు భార్య వచ్చి ఆడవటం చూశారు. అరేరా కుర్రోళ్ళు ఇంత ఇదిగా ఉన్నారా? అలాంటి వాళ్ళు పోలీసులు ఇంట్లో తండ్రిలాగా, ఇంట్లో పెద్దన్నలాగా అలా భయం చెప్పడం కరెక్టే అంటుంది ఈరోజు రాష్ట్రం అంతా. కానీ మీరెళ్ళి ఏం చేస్తున్నారు? మీరెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎస్, మేము గంజాయి పెంచాం కాబట్టి, మా గంజాయి ఉత్పత్తులు ఇంకా మేము అమ్ముకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు సార్ మీరు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ కుర్రోళ్ళ మీద హిస్టరీ ఉందండి. అలాగే నేను ఆ కుర్రోళ్ళు నేను తప్పట్టట్లేదు, ఆవిడ జీవితం ఆడిది. జాన్ విక్టర్, ఇతనిపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. వీటిలో అక్రమ మద్యం, దొంగతనం, కిడ్నాప్, ఫోర్జరీ, దాడులు, హత్యా ప్రయత్నం కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు ఉన్నాయి కుర్రోళ్ళ మీద. 379 అనే అది కొడితే ఇక ఇక్కడ 379 ఐపీసీ ఉంది, 379 3 కేసులు ఉన్నాయి. 2018, 2019లో 406, 420 కేసులు ఉన్నాయి. ఏమండి?
2017లో కేసులు ఉన్నాయి. అంతే ఎందుకంటే 2022లో ఇగో 341 324 2022 ఇదిగో ఇక్కడ చూడండి ఎన్టీపీసీ అంటే ఇది గంజాయి కేసు. అంటే 2022లో మీ ప్రభుత్వం కదా జగన్ రెడ్డి గారు. అంటే మీరు ఒక అమాయకుడిని తప్పుడు గంజాయి కేసులో మీరు ఇరికిచ్చారా? ఈరోజు ఇక్కడ పోలీసులు దండిస్తే అది డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే చేయించారు, రెడ్ బుక్ చేయించేదని మాట్లాడుతున్నారు మీరు. అయితే మీ ప్రభుత్వ హయాంలో అతని మీద గంజాయి కేసు నమోదైంది. అంటే మీరు అమాయకమైన దళిత యువకుల మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించారా? చెప్పండి సమాధానం. ఏం మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాదు. ఈ కేసులు ఏమైనా పోనీ రాజకీయ ప్రోద్బలంతో పెట్టియా? ఇప్పుడు నా మీద కేసులు పెట్టాడు జగన్ రెడ్డి. ఎప్పుడు 2019 నుంచి ఇప్పుడు 2024 ఈ లోపు, అంటే 5 సంవత్సరాలే ఉంటాయి తప్ప నా మీద కేసులు, అంతకుముందు కేసులు లేవు. ఎప్పుడో 2006లో అప్పుడెప్పుడో నా వయసులో యుక్త వయసులో చిన్న చిన్న గొడవలు ఆ కేసులు తప్ప 2006 నుంచి మళ్ళీ 2019 మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకునేదాకా మా మీద కేసులు లేవు. 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 30 కేసులు పెట్టాడు నా మీద. అవి రాజకీయంగా పెట్టే కేసులు, చిన్న చిన్న కేసులు. ధర్నా చేశానని, పోలీసు విధులకు ఆటంకం కలిగించానని, మరొకటి ఇలాంటివి పెట్టారు. కానీ ఏంటి దొంగతనం కేసులు, గంజాయి కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు. అంటే ఆ కుర్రోళ్ళు అదుపు తప్పున్నారు. ఆ యుక్త వయసులో ఆ కుర్రోళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారు. దారిలో పెట్టాలి కదా అండి, భయం చెప్పాలి కదా అండి. ఏమంటే ఇది ఒక ఆయన చరిత్ర. అయితే ఇక దోమా రాకేష్ గారు యువత వేధింపులు, కిడ్నాప్, దొంగతనం, దాడుల కేసులు. ఈయన మీద కూడా ఇక 324 ఉన్నాయి, 324 ఉంది. ఇక్కడ 307 కేసు ఉంది ఈయన మీద. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. 307 ఎక్కడుంది చూడండి, క్రైమ్ నెంబర్ 321/2021. అంటే 2021 అంటే మీ గవర్నమెంటే జగన్ రెడ్డి గారు. మీ గవర్నమెంట్లో ఇప్పుడు దోమ రాకేష్ అనే కుర్రాడు చాలా మంచి పిల్లడు అని చెప్తున్నారు. అంత మంచి పిల్లడు మీద తప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా మీరు? తప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ దళిత యువకుడిని జైలుకి పంపించారా మీరు? అంటే ఏం చెప్తారా మీరు? వైసీపీ వాళ్ళు వేళ పొలోమని గుడ్లు చెప్పేసుకుంటున్న వాళ్ళు ఏం చెప్తారా దీనికి సమాధానాలు? 2022లో అతని మీద కేసులు ఉన్నాయి, 21లో పెట్టారు, 23లో పెట్టారు, ఇది 24లో పెట్టారు. మీ ప్రభుత్వ హయాంలో కేసులు తప్పుడు కేసులు ఇరికించారా అమాయకమైన కుర్రాళ్ళని? అయితే వాళ్ళు అమాయకులు అంటే కనుక మీరు తప్పుడు కేసుల్లో ఇరికించిన తప్పుడు నా కొడుకులను ఒప్పుకోండి. వైసీపీలో ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నాను నేను. లేదు ఆ కేసులన్నీ మేము కరెక్ట్గానే పెట్టాం, అవన్నీ కూడా నిజంగానే తప్పులు చేశారంటే కనుక ఆ కుర్రాళ్ళు అదుపు తప్పున్నారు, దారి తప్పున్నారు, వాళ్ళకి పోలీసులు కరెక్ట్గా బుద్ధి చెప్పారని ఒప్పుకోండి. పబ్లిక్గా కొట్టడం తప్పే, చట్టపరంగా చట్టంలో పోలీసు కొట్టే అధికారం లేదు నిజం. కానీ ఒక్కోసారి చట్టాన్ని మీరు కూడా చేయాల్సి వస్తుంది. దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినట్టు, లేదా ఆ యాసిడ్ అటాక్లో ఎన్కౌంటర్ చేసినట్టు. ఎన్కౌంటర్ చేయమని ఎక్కడ చట్టంలో ఉందా? ఎన్కౌంటర్లు పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తే మరి ఇక లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, జైళ్ళు ఎందుకు కదా? మరి ఎన్కౌంటర్లు కావాలని మనమే కోరుకుంటాం కదా. అంటే చట్టానికి వ్యతిరేకంగా జరగాలని ప్రజలే కోరుకుంటారు. అక్కడ కూడా అది జరిగిందేమో. ఆ కుర్రాళ్ళు నిజంగా అక్కడ తప్పు చేశారా, తప్పు చేయలేదు, ఏం జరిగింది అది అసలు రాజకీయాలకు సంబంధం లేని గొడవ అది. అలాంటివి ఎక్కడ జరుగుతూనే ఉంటాయి. దాన్ని పట్టుకొచ్చి ఏం చేద్దామని జగన్ రెడ్డి గారు మీరు? ఏమండి ఈయనకి ఇంకెంత ఆక్రోషం ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ కుర్రోళ్ళు గంజా కేసులు, దొంగతనం కేసుల్లో ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు కానిస్టేబుల్ మీద తిరగబడ్డారు, ఆయన్ని చంపబోయారట. అది నేను చూడలేదు, నాకు తెలీదు. కానీ పోలీసు వారు చెప్తున్నది ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఇదేంటి వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు పొద్దున నిజంగా చంపుతారేమో, వీళ్ళకి పబ్లిక్గా భయం చెప్తేనే ఇది అవుతుందేమో అని వాళ్ళు ఎవరో ఆలోచించారు. ఇద్దరు ఎస్ఏలు వాళ్ళు కొట్టడం జరిగింది. అలా గొడవ అక్కడున్న పోలీస్కి, అక్కడున్న 3 కుర్రోళ్ళకి. దానికి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. అసలు జగన్కే సంబంధం లేకపోతే ఒక ఖాళీ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. తన్నడం ఆ మాటలోనే చూడండి అతనికి ఎంత ఆక్రోషం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తి అండి. మీ తండ్రి సమానులైన, మీ తండ్రికి స్నేహితుడు, ఒకవేళ ప్రత్యర్థి అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మీ తండ్రి సమానమైన వ్యక్తిని, ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఏమంటే మీ కేసులోనే మిమ్మల్ని కూడా అలా కొడితే బాగుంటుందా? పోనీ ఓకే మీకు ఒళ్ళుడు కాక అక్కడ దాకా అన్నారంటే అర్థం ఉంది. కానీ ఆయన తీసుకొచ్చి తన్నడం, తన్నించేయాలి, ఆయన్ని చంపేయాలి,
అంతకుముందేమో కాల్చి పాడేయాలన్నారు మీరు, తర్వాత ఏమో తీసుకెళ్ళి తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టి చంపేయాలని చూశారు, ఇప్పుడైతే బయట తీసుకొచ్చి ఖండించేయాలనిపిస్తుంది. ఎందుకండి బాబు ఇంత ఆవేశం, ఇంత ఆక్రోశం? చెక్ చేయించుకోండి, బీపీ గీపీ ఏమైనా వచ్చేసేమో. రాజకీయాల దాకా ఉంచండి బాబు. మరి ఇంత గౌరవం ఎందుకండి? అంత పెద్ద వయసు ఆయన్ని కనీసం మినిమం రెస్పెక్ట్ ఎలాగ ఇవ్వటం మీకు ఎప్పుడు నేర్పించలేనట్టుంది. కానీ ఆయన్ని తీసుకొచ్చి ఈ కేసుకి ఏ విధంగా సంబంధం లేని వ్యక్తిని, పెద్ద ఆయన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఈ వయసులో కూడా ఆయన్ని తీసుకొచ్చి తన్నింతారా? ఎంత ఎంత దిగజారి మాట్లాడుతున్నారండి మీరు. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయనను కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. తన్నించేయాలని మీలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారండి, కానీ అది ఎవడబ్బతరం కాదండి. జగన్ గారు చంద్రనాయుడు గారిని రోడ్డు మీద తీసుకొచ్చి తన్నించేయడం అంటే, మీరు అప్పుడు పెట్టారు కేసు, తప్పుడు కేసు, జైల్లో పెట్టారు. చూసారా ప్రపంచవ్యాప్తంగా ఎలా వచ్చిందో రెవల్యూషను? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వల్ల మా జీవితం నిలబడ్డది, తప్పుడు కేసులో అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలాగండి? ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే ఎలాగండి? తన్నించేస్తాను తన్నటం 10 సార్లు. ఎందుకండి అలాంటి మాటలు? అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏం దిగజారదండి, మీ స్థాయి దిగజారిపోతుంది. రోజు రోజుకి మీ ఒల్లుడుకు అబ్బాయి తుడుకుపోతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీ స్థాయి దిగజారిపోతుంది తప్ప ఆయనకి ఏమిడే ఆకాశం మీద ఉమ్మూస్తుంది, మన ముఖం మీద పడుతుంది. మీరు తన్నించేయాలని మీరు ఒక్కడే కాదండి, చాలామంది అనుకున్నారు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని తన్నించేద్దామని అనుకున్న ప్రతి ఒక్కరు చరిత్రలో కలిసిపోయాడు తప్ప ఆయన ఇంకా చరిత్రలో నిలిచే ఉన్నాడండి. ఇప్పటికింకా రాక్ సాలిడ్గా నిలబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారండి అలాగా, కానీ తప్పండి అది. కనీసం వయసు కన్నా మర్యాద ఇవ్వాలండి.